అంటాడు కేటీ రామారావు. ఎవడు పెట్టిండ్రవై నా మీద కేసు? ఈ జీతాలు ఎవరా పేదోళ్ళ కంటే కేసు, ఎందుకురా ఉద్యోగాలు ఇస్తలేవంటే ఓ కేసు. నేనంటే ప్రజల కోసం కొట్లాడి కేసులు అయ్యి జైలుకు పోయినా నీ అయ్యా అర్ధరాత్రి పూట నన్ను అరెస్ట్ చేసాడు. నేను ప్రజల కోసం పోరాటం చేసి పోవచ్చు. నీ చెల్లి దేనికోసం పోయిందో చెప్పు. కలవకుండా కవిత దేనికోసం పోయిందన్నా జైలుకు? ఇండియా పాకిస్తాన్ బార్డర్లో కొట్లాడా దేనికోసం పోయిందన్నా? సారథం ధర పోయింది. వాళ్ళు కడిగిన ముత్యాలయ్య వస్తారట. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎందుకు వచ్చిందన్నా ఈ ఉప ఎన్నిక? ఎవరు ఇచ్చిపెడితే వచ్చింది ఈ ఉప ఎన్నిక? ఎందుకు వచ్చిందన్నా? పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ పట్టభద్రులను నేను మోయలేను, నాకు శాత కాదని బీఆర్ఎస్ పార్టీ వదిలిపెడితే కదా వచ్చింది ఈ ఉప ఎన్నిక. మనం ఊరి భాషలో చెప్తాం, ఏదో చేసి వెనుక తిరిగి చూసినట్టు. సేమ్ అదే కథ. నీతోటి కాదంటివి, వదిలిపెడితివి, వెళ్ళిపోయి మళ్ళా ప్రశ్నించే కొంత అని చెప్పి మళ్ళా అమెరికాకేమో పోరని పట్టుకొని తిరిగి పాపం ఆ పోరని తెలియదు దీని గురించి. వరంగల్ జిల్లాకు వరి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంత? ఒక్క వరంగల్ నాయకుడు ఉంటే చూడండి, హ్యాపీగా వెళ్తాడు అయిపోరాడు. ఎందుకు తెచ్చిరామనంటే ఇవ్వనని తెచ్చినా ఇవ్వమనేది తెలియదు. బిట్స్ పిల్ల అనేది చదివిందట. బిట్స్ పిల్లని ఏం చదివిందో నాకు తెలియదు, కానీ నేనైతే సర్కారు పల్లె చదువుకున్నా. ఓ 200 మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించిన. ఆయన ఏం చేయించిండో నాకు తెలియదు. ఇక్కడ పేద పిల్లలు మంచిగా చదివే పిల్లల్ని నేను అమెరికాకు పంపిస్తున్నా, మీరు అభ్యర్థిని అమెరికాకి ఏం తెచ్చుకున్నారు, గంతే తేడా. సోదరులారా సోదరిమణులారా, దయచేసి ఇది అత్యంత కీలకమైనటువంటి సమయం. ఈ కీలకమైన సమయంలో మనమంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండి పట్టభద్రులను చైతన్యపరచాల్సిందిగా కోరుతూ, బ్యాలెట్ పేపర్ లో మన సీరియల్ నెంబర్ 2 మీద ఒకటి నెంబర్ లో వేరేటైన పేరు ఉంటది, 2వ నెంబర్ లో తీన్మార్ మల్లన్న అని ఉంటది. ఈ తీన్మార్ మల్లన్నకు ఎదురుగా 1 నెంబర్ వేయించాలి, డబ్బులు వేసేయాలి, అంతే. 1 నెంబరే, మళ్ళా ఒకటే గీత గీసాను వేసేయాలి. లేదు ఆడ ONE1 రాసినవంటే పోయినట్టే, రైట్ గుర్తు పెట్టినవంటే పోయినట్టే. కాబట్టి మీరంతా కూడి సోదరులారా 1 నెంబర్ వేయించి అందులో బ్యాలెట్ బాక్స్ లో పడేటట్టు చూడాల్సినటువంటి అవసరం ఉంది. నాకేం డౌట్ లేదు, ఎందుకంటే పోయినసారి జరిగిన పొరపాటు చేయమని చెప్పి ఇలా ప్రజా సంఘాలు, టీచర్లు అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ వాతావరణం ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. 79% ఓట్లతోని మనం గెలవబోతా ఉన్నాం. అందులో మునుగోడు పాత్ర గణనీయంగా ఉండబోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా,